హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో బీజేపీ మొన్న 8 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. సో దాంతో వాళ్ళకి ఇంకా జోస్ వచ్చింది. మనకు జనరల్గా 1, 2 ఉండేది. సో ఏదో మాయాజాలం అదంతా మనకి ప్రస్తుతం దాన్ని డిస్కస్ చేయటం ఇక్కడ అనవసరం. సో మొత్తం మీద 8 మంది గెలిచారు. అందులో 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ప్లస్ బండి సంజయ్ గారు. వాళ్ళు రాష్ట్రానికి ఏం చేయరు, కానీ రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టులు పెద్ద పెద్ద ఏదైనా ఫండ్స్ రిలీజు ఇతర మంత్రుల్లాగా కేంద్ర మంత్రుల్లాగా చేయరు. కానీ మనకు రోజు ఏదో ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బండలేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము రిటైర్డ్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో వాళ్ళకి రావలసిన బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. అది కొద్ది కాలం నుంచి, చాలా కాలం నుంచి మనకు ఆ ప్రాబ్లం ఉంది. సో దాని గురించి మనం ఒక వీడియో కూడా చేశాము. అందులో మనం ఏం చెప్పాలంటే, ఎమ్మెల్యేలు మినిస్టర్ల జీతాలు ఆఫ్ చేయండి. మీరంతా కోట్లు 100 కోట్లు ఉన్నోళ్ళు, ఒకరోజు మీకు జీతాన్ని 1 నెల జీతం లేట్ అయితే మీకు మునిగిపోదు, కానీ పెన్షనర్స్కి వాళ్ళ డబ్బులు ఇచ్చేసేయండి అని మనకు వీడియో చేశాం. ఈ వీడియోలో మనం ఏమి చెప్పదలుచుకున్నామంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షనర్స్ బెనిఫిట్స్ రిలీజ్ చేయకపోవడానికి మనకు వాళ్ళు దాని గురించి ఒక ధర్నా ప్రొటెస్ట్ చేస్తామంటున్నారు. మంచిదే సార్, చాలా చేయండి, తప్పకుండా వాళ్ళకు సాయం చేయాలి. కానీ మీరు ఇంకోటి కూడా చేయాలి. 2 మంత్రులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ గారు 18 నెలల కరువు భత్యం బకాయిలు ఆయన ఇవ్వలేదు. 18 నెలల బకాయిలు పెన్షనర్స్ కానీ ఉద్యోగుల సంగతి అటు నుంచి పెన్షనర్స్ కూడా ఇవ్వలేదు. సో దయచేసి దాన్ని కూడా మీరు ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం జీడిపి విపరీతమైన దూసుకుపోతున్నాం కాబట్టి, అంత దారుణమైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి దేశంలో ఈ 18 నెలలు ఏమైతే ఆయన హోల్డప్ చేశాడో మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు, దయచేసి దాన్ని మీరు 2 మంత్రులు ఇప్పిస్తే మీకు చిరకాలము ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ రుణపడి ఉంటారని ఈ వీడియో ద్వారా మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.